హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్. ఈరోజైతే మరొక పెళ్లి ముగ్గుతో వచ్చేసానండి మీ ముందుకు. నేను మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ముగ్గు వేశారండి. అక్కడ నేను వెళ్ళేసరికి ఈ ముగ్గు వేయడం అయిపోయిందండి. లేదంటే అక్కడ వేస్తుండగానే మీకు వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని. అక్కడ ఎలా వేశారో ఆ స్టేజ్గా నేను వేసి చూపిస్తున్నానండి మీకోసం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు వేసేదైతే పెళ్ళి అరుగు ముగ్గు అండి. ఇలా ముందుగా స్క్వేర్ బాక్స్ గీసి దాన్ని 2 భాగాలుగా చేసుకోవాలండి. తర్వాత ఇలా మనకు నచ్చినట్టుగా పద్మం కానీ ఇట్లా ఫ్లవర్ కానీ లేదంటే స్టార్ కానీ మన క్రియేటివిటీని బట్టి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇట్లా ఫ్లవర్ వేస్తున్నానండి. ఆ ఫ్లవర్లో కలర్స్ వేసి నింపాలండి. ఆ కలర్స్ కూడా న్యాచురల్గా ఉండాలి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వేయకూడదండి. ఇంట్లో మనకు రెగ్యులర్గా దొరికేవే కలర్స్ యూజ్ చేయాలి. వరిపిండి, అలాగే పసుపు, కుంకుమ, ఇంకా వాళ్ళైతే పెళ్ళిలో బొగ్గును దంచి పౌడర్ చేసి నలుపు రంగు కూడా వేశారండి. కానీ నాకు ఇక్కడ నలుపు రంగు దొరకలేదండి. బొగ్గుల కోసం చూశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. దానికి బదులుగా నేను వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు పెళ్ళిలో వేసేటట్టయితే ఖచ్చితంగా నలుపు రంగు వేయండి. నలుపు రంగు అనేది ఎందుకు వేస్తారంటే దిష్టి తగలకుండా ఉండడానికి, దిష్టి కోసం నలుపు రంగు యూజ్ చేస్తారంట పెళ్ళిలో. మనం పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ చేసినప్పుడు వాళ్ళకి దిష్టి తగలకుండా ముగ్గ చుక్క పెడతాం కదండి నలుపు రంగుది. ఇది కూడా అంతేనండి. పెళ్ళింటికి దిష్టి తగలకుండా ముందు ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, బియ్యం పిండితో పాటు నలుపు రంగు కూడా వాడి ముగ్గు వేస్తారండి. ఇలా నేను నలుపు రంగు లేకుండా కాఫీ కలర్ లాగా వాడుతున్నానండి. కాఫీ కలర్ రంగు వాడుతున్నాను నేను. ఇదే ప్లేస్లో మీరు బొగ్గును దంచి పౌడర్ చేసి ఆ కలర్ వేసుకోవాలండి పెళ్ళిలో వేసేటట్టయితే. తర్వాత గిరకతో 4 వైపులా ఇలా లైన్స్ని కలుపుతూ వేసుకోవాలి. పెళ్లి ముగ్గు ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెళ్ళి అరుగు ముగ్గు అయితే పెళ్లి కూతురు కోసం కానీ పెళ్లి కొడుకు కోసం కానీ మేనత్త అయితే వేస్తుందండి. మేనత్త కనుక అందుబాటులో లేకపోతే అత్త వరుస వాళ్ళు ఎవరైనా వేయొచ్చండి. నా ఛానల్లో ఇంకా గిరిక ముగ్గులు చాలానే ఉన్నాయండి. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ని వాచ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందండి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి నా వీడియో అనేది చేరువవుతుందండి. ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి ముగ్గులతో మీ ముందుకు వస్తానండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.